హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఒకసారి ఒక సినిమా చూసాను. ఆ సినిమా యొక్క టైటిల్ గాని, లేకపోతే అందులో ఎవరు యాక్ట్ చేశారో మొత్తం గుర్తులేవు గాని, కథ మాత్రం చాలా బలంగా గుర్తుందనమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథ ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియోలోని కొన్ని పాయింట్స్‌తో కొద్దిగా రిలేటెడ్ అయి ఉంటుంది. అందుకే చెప్తున్నాను. సో, ఆ సినిమాలో ఏంటంటే, హీరోకి సరిగ్గా చూజ్ చేసుకోలేడు ఏది కూడా. కన్‌ఫ్యూజ్ అవుతుంటాడనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఆ సమస్య ఉంటుంది. ఏదైనా సరే ఒక 2 ఆప్షన్స్ ఇచ్చామంటే ఆయనైతే చూజ్ చేసుకోలేడనమాట. సో, ఇటువంటి బిహేవియర్‌తో ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడు. పెద్దయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. సో, ఆయనకి వన్ ఫైన్ డే వాళ్ళ పేరెంట్స్ ఒక మ్యాచ్ చూస్తారన్నమాట. పెళ్లి సంబంధం చూసి ఒక పెళ్లి ఫిక్స్ చేస్తారు. బట్ అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. బట్ ఈ లోపలనే హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా చాలా దగ్గరవుతారు ఇద్దరికి కూడా. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం వస్తుంది. సర్లే ఏమైందిలే ఏదో ఒక అనివార్య కారణం అయితే వచ్చింది కదా! దీనివల్ల కొంతకాలం మనమైతే పోస్ట్‌పోన్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. పోస్ట్‌పోన్ చేసిన తర్వాత అదే టైంలో ఏమంటే హీరోకి వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నమాట. సో, ఆయన వృత్తిరీత్యా వెళ్ళాలి కాబట్టి ఈవిడకి చెప్పేసి బయలుదేరతాడు. సర్లే ఏముందిలే ఒక 1 మంత్‌లో వచ్చేస్తాను కదా! వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అని చెప్పి ఆయనైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి జర్నీలో ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత ఈయన ఆ పర్టిక్యులర్ వ్యక్తికి మళ్ళీ ఆకర్షితుడవుతాడనమాట. ఆకర్షితుడయ్యి ఆవిడతో కూడా ప్రేమలో పడిపోతాడు. ఇప్పుడు ఆయనకి మళ్ళా అర్థం కాదు. ఇప్పుడు కొత్తగా మన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? లేపోతే ఆల్రెడీ ఒక అమ్మాయికి మనం మాటిచ్చాం గదా! పెళ్లి చేసుకుంటామని జెప్పి. సో, వెళ్లి ఆమెని పెళ్లి చేసుకోవాలని జెప్పి మళ్ళా ఆయనకైతే జీవితంలో మళ్ళా కన్‌ఫ్యూజన్ ఒస్తుందనమాట. ఆయనకి ఈ విషయం మళ్ళా చివరికి మొదటి ఆవిడ కూడా తెలుస్తుంది. మొదటి పర్సన్ కూడా ఫస్ట్ పర్సన్ కూడా తెలుస్తుంది. ఆవిడ చాలా కోపమొచ్చి ఆవిడైతే వెళ్ళిపోతుందనమాట. ఈయనకి అర్థం కాదు ఏం చేయాలో. అల్టిమేట్‌గా ఒక ఫ్రెండ్ ఎవరో చెప్తారు. చెప్పిన తర్వాత వెళ్లి ఆ ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్లి ఆయన తప్పు ఒప్పుకుంటాడు. ఈ విధంగా నేను నీకు మాటిచ్చాను. మాటిచ్చిన తర్వాత కూడా నేనైతే మళ్ళా కన్‌ఫ్యూజ్ అయ్యి మళ్ళా వేరే అమ్మాయి రాగానే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాను. నన్ను క్షమించని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్లి తప్పు ఒప్పుకుంటాడు. సంథింగ్ ఏదో చేస్తాడు. సంథింగ్ ఏదో అంతా అవుతుంది. చివరికి ఆ అమ్మాయి క్షమిస్తుంది. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారనమాట. సో, ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్నంటే, మన జీవితంలో మనం కూడా చాలా తప్పులు చేస్తుంటాం జీవితంలో. ఏదో అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో మనకి ఏజ్‌లో అంత మెచ్యూరిటీ లేనప్పుడో, లేకపోతే మన యొక్క థాట్స్ ఇంకా అంత మెచ్యూరిటీని పొందనప్పుడు, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. మనం చేసింది కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. మనకే అంతా తెలుసనుకుంటాం. ప్రపంచంలో మనకు తెలియని విషయం ఏది లేదు. ఈ పెద్దోళ్ళందరూ ఏంటసలు ఎలా చేస్తుంటారసల? వాళ్ళకేం తెలుససల? మేం కదా! యూత్ కదా! మాకు తెలుసు కదా! అని చెప్పి అనుకుంటుంటామనమాట. ప్రతీదీ మనకే తెలుసు. వాళ్ళకేం తెలీదు. అన్నటువంటి ఒక ఫీలింగ్‌లో ఉంటామనమాట. ఈ క్రమంలో ఈ ఫీలింగ్ ఉంటే తప్పులేదు గానీ, ఈ క్రమంలో ఏమంటే చాలా తప్పులు చేసేస్తాం మనం. ఎలాంటి తప్పులు చేస్తామంటే, కొన్నిసార్లు క్షమించరాని తప్పులు చేస్తారు. కొన్నిసార్లు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తామనమాట. అది మనకి మనంతట మనం రియలైజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అరెరే! అప్పుడంత తప్పు చేశానా? లేపోతే అప్పుడు అలా బిహేవ్ చేశానా? వాళ్ళతోటి అంత రూడ్‌గా బిహేవ్ చేశానా నేను? లేకపోతే వాళ్ళని మాటలు అన్నానా? వాళ్ళని కొట్టానా? వాళ్ళనంత హింసించానా? అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటాం. కొన్ని కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళినప్పుడు మనం చేసిన తప్పుకు తగ్గ పనిష్మెంట్ కూడా మనమైతే అనుభవిస్తామనమాట. బట్ ఆ బాధ అటువంటి సిట్యుయేషన్‌లో మనం అవతల పక్క వ్యక్తికి చేసినటువంటి ఆ గాయం గాని, లేపోతే మనం వాళ్ళ పట్ల బిహేవ్ చేసినటువంటి ఆ దురుసు ప్రవర్తన ఏదైతే ఉందో, మనం మర్చిపోలేం దాన్ని. అవతల పక్క వ్యక్తి కూడా మర్చిపోతాడు దాన్ని. మర్చిపోయి చాలా కాలం అయిపోయిందనుకుంటాడు. ఆ తప్పు చేసినందుకు మనం కూడా శిక్ష అనుభవించేస్తాం. చేసినా సరే, అరే! అవతల పక్క వ్యక్తిని మనం అంత ఇబ్బంది పెట్టాం కదా! అన్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో మనసులో, అదొక రకంగా గూడు కట్టుకుపోయి, మనల్ని మనమే క్షమించుకోలేమనకుండా అది వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా, ఏం చేసినా సరే దాన్ని మనం మర్చిపోలేమనమాట. ఎప్పుడు కూడా మనం వెంటాడుతూనే ఉంటుంది. అరెరే! ఎందుకు అప్పుడు అలా బిహేవ్ చేశాను నేను? ఎంత అమాయకంగా బిహేవ్ చేశాను నేను? ఎంత తెలియనితనంతో బిహేవ్ చేశాను నేను? ఎందుకు వాళ్ళని అన్ని మాటలన్నాను? ఒక్కసారి తిరిగి వెళ్లి వాళ్ళకి సారీ చెప్దామని ఉంది. బట్ సారీ చెప్దామంటే ఇప్పుడు ఆ మనిషి లేడే. ఆయన లేడే ఇప్పుడు. లేకపోతే ఆయన నాకు జీవితంలో ఎంతో హెల్ప్ చేశాడు కదా! నన్నెంతో ఉన్నత స్థానానికి తీసుకొచ్చాడు కదా! ఒక్కసారి ఆయనకి వెళ్లి థాంక్ యూ చెప్దాం అనుకుంటే, ఇప్పుడు ఆ మనిషి లేడే. చెప్దామనుకున్నా సరే ఆ మనిషి లేడు. ఒక్కసారి నా దగ్గర ఏమైనా టైమ్ మెషిన్ ఉంటే బావుండు. ఒక్కసారిగా టైం వెనక్కి తిప్పి, వాళ్ళకి వెళ్లి నేను చేసిన మిస్టేక్‌ని మళ్ళా నేను రివర్స్ చేస్తాను. మళ్ళా మిస్టేక్ చేయను. వాళ్ళ మనసుని నొప్పించను. వాళ్ళని బాధ పెట్టనని చెప్పి చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. నేను కూడా చాలా సార్లు అనుకున్నాను ఇదంతా కూడా. మనందరం కూడా ఫీల్ అయ్యేదన్నమాట ఇదంతా కూడా. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలసల? మన మనసుని ఎలా కుదుటపరుచుకోవాలి? ఏం చేస్తే మనం మళ్ళా చేసిన సిట్యుయేషన్ లేకపోతే ఆ పర్టిక్యులర్ సన్నివేశాన్ని లేకపోతే ఆ సంఘటనని మర్చిపోవడం కాదు. దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో మీకైతే చెప్పడానికైతే ట్రై చేస్తానన్నమాట. సో, వెల్కమ్ టు అవర్ ఎపిసోడ్ 5 రీగెయిన్ అండ్ రీటేక్. సో, ఈ వీడియోలో సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది ఎలా చేసుకోవాలి? పాస్ట్‌లో మనం ఏదో మిస్టేక్ చేసాం. తప్పు చేసాం. గ్రేవ్ మిస్టేక్ చేసాం. దాని నుంచి మనం ఎలా బయటపడాలి? మనం దానికి అనుభవించాల్సిన శిక్ష మనం అనుభవించాం. ఏవైనా సరే చట్టపరంగా గాని లేకపోతే మనంతట మనం పశ్చాత్తాపపడైనా సరే, ఏదో విధంగా మనం దానికి తగ్గ శిక్షను అనుభవించాం. అయినప్పటికి కూడా మనల్ని అది వెంటాడుతోంది. మనం చేసిన తప్పు మనల్ని వెంటాడుతోంది. ఏం చేసినా సరే వదలట్లేదన్నప్పుడు ఏం చేయాలనైతే మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందులో ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సిందేమంటే,
రీఫ్రేమ్ ద వే యూ థింక్ అబౌట్ యువర్ మిస్టేక్స్ అనమాట. మీరు తప్పు చేశారు. అయిపోయింది కదా! మీరు తప్పు చేసేసారు. మీరు ప్రతిసారి అదే అనుకుంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు ఇదే ఆలోచనలొస్తున్నాయి. అరె! తప్పు చేసేసాను. ఏంటి, ఏంటి ఇలా జరిగిందని చెప్పి. మీరేం చేస్తారంటే దాన్ని రీఫ్రేమ్ చేయండి. ఎలా రీఫ్రేమ్ చేయాలంటే పర్స్పెక్టివ్‌ని షిఫ్ట్ చేయండి. మీరు తప్పు చేశారు కదా! తప్పు చేసిన దాని నుంచి మీరేం నేర్చుకున్నారు? అందులో ఉన్న లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఏంటి? ఆ తప్పు చేయడం ద్వారా అవతల పక్క వ్యక్తి ఏ విధంగా బాధపడ్డారు? అలా బాధపడడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మళ్ళా అటువంటి తప్పు గనుక మనం చేశామంటే వేరొకళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు? సో, ఇవన్నీ కూడా మీరు ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ కింద తీసుకొని, నో ఇంక నేను జీవితంలో ఈ తప్పు మళ్ళీ చేయను నేను అని చెప్పి మీకు మీరు ఆ యొక్క పర్స్పెక్టివ్‌ని షిఫ్ట్ చేసుకొని మీకు మీరు అందులో నుంచి ఒక ఆపర్చునిటీని ఏదైతే నేర్చుకోవాలి లేకపోతే ఇటువంటి తప్పు మళ్ళీ నేను చేయకూడదు అన్న ఒకటి లెర్నింగ్‌ని మీరు నేర్చుకోవాలన్నమాట. సో, మీ యొక్క పర్స్పెక్టివ్‌ని షిఫ్ట్ చేయడానికి మీరు ఎప్పుడు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు మీతో మీరు మాట్లాడుకుంటుంటారు కదా! "ఛ! నువ్వు తప్పు చేసావు" అని చెప్పి. దాన్ని పాజిటివ్‌గా నెమ్మదిగా మార్చడానికి ట్రై చేయండి. మీరు చాలా నెగెటివ్‌గా అనుకుంటుంటారు. నేను అట్లా చేసి ఉండకూడదు. నేను పెద్ద దుష్టుడిని. నేను పెద్ద పాపిని అని చెప్పి చాలా రకరకాల అనుకుంటూ ఉంటారు. దాన్ని నెమ్మదిగా పాజిటివ్ వైబ్‌గా మార్చడానికి ట్రై చేయండి. ఓకే. నేను తప్పు చేశాను. దానికి తగ్గ నేనైతే పశ్చాత్తాపపడ్డాను. ఇటువంటి మిస్టేక్ నేను మళ్ళా నా జీవితంలో ఎప్పుడు చేయను. ఎవరైతే ఈ విధంగా మిస్టేక్ చేస్తుంటారో వాళ్ళకి కూడా కొద్దిగా గైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, వాళ్ళకేమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే కొద్దిగా నాకన్నా తక్కువ ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తానని చెప్పి పాజిటివ్‌గా మార్చడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ఇది మీరు చేయాల్సిన నంబర్ 1 థింగ్. రీఫ్రేమ్ ద వే యూ థింక్ అబౌట్ యువర్ మిస్టేక్స్. దాని నుంచి ఏం నేర్చుకోగలుగుతాము? మళ్ళా అటువంటి మిస్టేక్ జీవితంలో రిపీట్ చేయకుండా ఉండడానికి ఏం నేర్చుకుంటాను నా తప్పు నుంచి అని చెప్పి మీ యొక్క పర్స్పెక్టివ్‌ని షిఫ్ట్ చేయడం మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండన్నమాట. ఇది మీరు ఫస్ట్ చేయాల్సింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పనికి మీరే బాధ్యులు. ఎవ్వరు దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మీరు ఏం చేసినా సరే, మీకు సక్సెస్ వచ్చినా, మీకు ఫెయిల్యూర్ వచ్చినా, మీరెవరైనా కొట్టినా, మీరెవరైనా తిట్టినా, లేకపోతే మీ వల్ల ఎవరు ఏమైనా సరే, ఏం జరిగినా సరే, మీరు కాన్షియస్‌గా ఉండి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క యాక్షన్ వచ్చింది కాబట్టి, ఖచ్చితంగా ఏం జరిగినా సరే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. మీరేదో తప్పుడు పని చేశారు. అవతల పక్క వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడిన తర్వాత లేదు ఆ టైంలో అవతల పక్క వ్యక్తి ఆ విధంగా బిహేవ్ చేశాడు కాబట్టి నేనిలా అన్నా అని చెప్పి మీరంటే అది కుదరదు. ఎక్కడ వర్కౌట్ అవ్వదు కూడా. ఖచ్చితంగా మీ వల్ల ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డాడు కాబట్టి, ఆ పర్టిక్యులర్ దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకోవాలి. మీరు చేసిన తప్పుకు మీరే ఎప్పుడు బాధ్యులవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి. తప్పు ధైర్యంగా చేసేస్తున్నాం గదా! తప్పు ధైర్యంగా చేసిన తర్వాత, ఆ తప్పు నేనే చేశాను అని ధైర్యంగా ఎందుకు చెప్పలేం? లేకపోతే తప్పు నా వల్ల జరిగింది. దానికి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి ఎందుకు ధైర్యంగా చెప్పలేం? ధైర్యంగా చెప్పలేని వాడికి తప్పు చేసే అర్హత మాత్రం ఎక్కడి నుంచొచ్చింది? తప్పు కదా! అదే పెద్ద తప్పు కదా! అర్హతే లేనప్పుడు తప్పు ఎట్లా చేస్తాం? ఇదొక్కసారి ఆలోచించడానికి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా యెస్. ఆ తప్పు చేయడంలో, ఆ పని జరగడంలో, అవతల పక్క వ్యక్తి నొచ్చుకోవడంలో నా పాత్ర ఉంది. నేను బాధ్యత తీసుకుంటాను. ఇక నుంచి అటువంటి పనులు నేను చేయనని చెప్పి, మీరే బాధ్యత తీసుకోండి. టోటల్ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ మెథడ్‌లో మనం ఈ సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది ఎలా సాధించాలన్న దాంట్లో ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్. యెస్. నా వల్ల తప్పు జరిగిందని చెప్పి ఫస్ట్ మీరు అక్నాలెడ్జ్ చేయండి. యెస్. అవతల పక్క వ్యక్తిని నేను బాధ పెట్టాను. లేకపోతే అవతల పక్క వ్యక్తి నా వల్ల బాధపడ్డాడు. నేను సంథింగ్ ఏదో చేయకూడని తప్పు చేశాను. చేయకూడని పని చేశాను. చేయకూడని మాట అన్నాను. అని చెప్పి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ చేయండి. అక్నాలెడ్జ్ చేసిన తర్వాత అప్పుడు మీరు అక్నాలెడ్జ్ చేస్తే అప్పుడేమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టండి. అకౌంటబిలిటీ అనేది మీలో స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు అర్థం చేసుకుంటారు. ఓకే. నేను ఈ విధంగా చేయడం వల్ల అవతల పక్క వ్యక్తి ఇంత ఇబ్బంది పడ్డాడు కదా! మళ్ళా నేను గనుక ఇలానే బిహేవ్ చేశానంటే మళ్ళా ఎవరైనా ఇలా బాధపడొచ్చు. సో, ఇటువంటి మిస్టేక్ నేను మళ్ళీ చేయనింకా అని చెప్పి ఒక రకమైన ఫర్మ్ బిలీఫ్ అనేది మీలో డెవలప్ అవుతుందన్నమాట. సో, ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా సరే, ఏ యాక్షన్ తీసుకున్నా, మీ జీవితంలో ఏం తీసుకున్నా సరే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే వహించాలి ఎప్పుడు కూడా. కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్‌ని పక్క వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. మా అమ్మ వాళ్ళు ఇలా చేశారు. ఇలా చేయకుండా నన్ను డాక్టర్ చదివించుండాల్సింది. లేకపోతే నేను ఇంకేదో చేసుండాల్సింది. అంతా వాళ్ళే చేశారు. నాకు అనవసరంగా పెళ్లి చేసేసారు. సంథింగ్ ఏదో చేసేసారని చెప్పి వాళ్ళ యొక్క మిస్టేక్స్‌ని పక్క వాళ్ళ మీద పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఎంత మాత్రం కరెక్ట్ కాదు అది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే. వాళ్ళు చేయగలిగిన లెవెల్‌లో వాళ్ళు చేయగలిగారు. ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకునే బాధ్యత గాని, లేకపోతే సరిదిద్దుకునే శక్తి సామర్థ్యాలు గాని నీ దగ్గర ఉన్నాయి గదా! మరి నువ్వెందుకు చేయలేకపోయావు? ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టండన్నమాట. సో, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి డోంట్ డినై యువర్ రిగ్రెట్ అన్నమాట. మనం చాలా సార్లు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. రిగ్రెట్ ఫీల్ అవుతున్నప్పుడు మనలోనే ఇంకొకడొచ్చి మళ్ళా మన యొక్క మనసే మనకు చెప్తుంటుంది. లేదు లేదు నువ్వేం రిగ్రెట్ ఫీల్ అవ్వకు. నువ్వు చేసిందేం తప్పు కాదు. వదిలేసేయి. ఇలాంటివన్నీ చేస్తుంటారు. తప్పు చేయడం మానవ సహజం గదా! అందులో నీది కూడా కొట్టుకుపోనివ్వులే. నువ్వెందుకు అనవసరంగా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి. బట్ అది చాలా తప్పన్నమాట. పశ్చాత్తాపపడండి. ఒకవేళ నిజంగా మీ వల్ల అవతల పక్క వ్యక్తి అంత ఇబ్బంది పడినప్పుడు పశ్చాత్తాపపడడంలో తప్పేముంది? మీరు తప్పు చేశారు. దాన్ని రిగ్రెట్ ఫీల్ అవ్వండి. ఎంతవరకు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి? ఆ ఒక్క తప్పు నుంచి మీరు నేర్చుకొని మళ్ళీ అటువంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండేంత వరకు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. అవతల పక్క వ్యక్తికి మీరు సారీ చెప్పి, క్షమాపణ చెప్పి
ఇక మీదట నేను ఇటువంటి పని చేయనని చెప్పి వాళ్ళకి చెప్పేంత వరకు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. అంతే తప్పితే జీవితాంతం నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. అందు నుంచి నేను ఏం నేర్చుకోను. చేసిన తప్పే నేనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటానంటే ఆ రిగ్రెట్ ఫీల్ కూడా అనవసరం అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రిగ్రెట్ ఫీల్ అవ్వండి. పశ్చాత్తాపపడండి. ఎంతవరకు అంటే మీరు నేర్చుకున్నారా? దాని నుంచి ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? అటువంటి తప్పు మళ్ళా చేయకుండా ఉండాలనుకుంటున్నారా? అన్నప్పుడు రిగ్రెట్ ఓకే అనమాట. అలా కాకుండా లేదు ఆ మూమెంట్‌కి ఏదో తూతూ మంత్రంగా నేను సంథింగ్ ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతాను. వాడు ఫీల్ అవుతాడు కాబట్టి రిగ్రెట్ ఫీల్ అవుతాను. అయ్యయ్యో! సారీరా నా వల్ల ఇలా జరిగిపోయిందని చెప్పి అంటాను. మళ్ళా అదే తప్పు చేస్తాను. అదే తప్పు చేసి మళ్ళా దాని నుంచి కూడా నేను ఏం నేర్చుకున్నాను అన్నప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ కూడా అనవసరం అనమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ యొక్క ఎమోషన్స్ అండర్‌స్టాండ్ చేసుకోండి. అవతల పక్క వ్యక్తి పట్ల ఎంపతితో బిహేవ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయండి. అవతల పక్క వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఎంపతి అనేది చాలా ఎక్కువ యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. సింపతి అంటే ఏంటంటే మీరు అవతల పక్క వ్యక్తిని జస్ట్ వాళ్ళ యొక్క పెయిన్ చూసి అయ్యో పాపం ఎలా ఉన్నారని చెప్పి అనుకుంటాం. బట్ ఎంపతి అనేది ఏమంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడుతుంది. వాడెంత బాధపడుతున్నాడో మీరు కూడా అంత బాధపడుతుంటారన్నమాట. అది ఎంపతి అంటే. అవతల పక్క వ్యక్తి యొక్క బాధ మీ యొక్క బాధ అనుకుంటారు. అవతల పక్క వ్యక్తి యొక్క సంతోషం మీ సంతోషంగా మారుతుందన్నమాట ఎంపతి అంటే. సో, ఆ ఎంపతిని ఫీల్ అవ్వడానికి ఎప్పుడు కూడా ట్రై చేయండన్నమాట. సో, నంబర్ 3. నంబర్ 4 వచ్చి మేక్ అన్ ఎఫర్ట్ టు రెక్టిఫై యువర్ రాంగ్ డూయింగ్స్. మీరు పాస్ట్‌లో సంథింగ్ ఏదో తప్పు చేశారు. అవతల పక్క వ్యక్తి ఎంతో బాధపడ్డాడా, లేకపోతే మీరు చేసిన పని వల్ల ఆయన జీవితంలో గ్రోత్ ఆగిపోయింది. లేకపోతే మీరు చేసిన పని వల్ల ఆయన ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ పని మధ్యలో కాస్త ఆగిపోయింది. దాని ద్వారా ఆయనకు రావాల్సిన ఉద్యోగం ఏదో ఆగిపోయింది. ఆయన చాలా కోల్పోయాడు. దాన్ని మీరేమైనా రెక్టిఫై చేయగలుగుతారా? ఆయనకి మీరు నెక్స్ట్ అవకాశాలు లేకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవడంలో మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారు. పోయి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీ వల్ల అవతల పక్క వ్యక్తికి ఏదో సంథింగ్ చెడు జరిగింది. దాన్ని మీకు వీలైనంతలో మీరెంత వరకు వెళ్లి రెక్టిఫై చేయగలుగుతారు? ఎంతవరకు మళ్ళా దాన్ని తిరిగి ఆయన కోల్పోయిన అవకాశాలు మీరు ఇవ్వగలుగుతారు? దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క మనసు మిమ్మల్ని క్షమిస్తుందా? లేకపోతే మీకు మిమ్మల్ని మీరు క్షమించగలుగుతారు ఈ విధంగా చేయడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్లి చెప్పండి. ఇదివరకు నేను నీతో చాలా దురుసుగా ప్రవర్తించాను. ఇలా ప్రవర్తించడం వల్ల నా వల్ల నీకు రావాల్సిన జాబ్ అయితే పోయింది. సపోజ్ ఒక జాబ్ అనుకోండి. నా వల్ల నీకు రావాల్సిన జాబ్ అయితే పోయింది. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక నుంచి నీకు ఏదైనా ఆపర్చునిటీ రావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఒకసారి వాళ్ళతో చెప్పి చూడండి. వాళ్ళే అనుకుంటారు, అయ్యో! నువ్వు మారావు కదా చాలు. అంతకుమించి ఏం అవసరం లేదని చెప్పి వాళ్ళే చెప్తారు. మీరు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇదొక మార్గం అన్నమాట. ఇదనే కాదు మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ, ఏ లైఫ్‌లో మీరు ఎక్కడ చూసుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎఫర్ట్ అనేది మీ దగ్గర నుంచి రావాలి. అవతల పక్క వ్యక్తి దగ్గరికి వెళ్లి మీరు ఒప్పుకోవడానికి ట్రై చేయండి. ఆ ధైర్యం గనుక ఫస్ట్ మీ నుంచి వచ్చిందంటే అవతల పక్క వ్యక్తి కూడా ఇంప్రెస్ అవుతాడు. ఓకే. ఈయన నా పట్ల తప్పు చేశాడని చెప్పి ఈయన అంగీకరిస్తున్నాడు. అంగీకరించి ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. రిగ్రెట్ ఫీల్ అవ్వడమే కాదు, ఆ తప్పును కరెక్ట్ చేయడానికి కూడా సమ్ ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు. ఎంత మంచి వ్యక్తి ఈయన అని చెప్పి అవతల పక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అభినందిస్తాడన్నమాట. మీరు నిజంగా అవతల పక్క వ్యక్తి మీద తప్పు చేసినట్టయితే, ఆయన గురించి మీరు చెడుగా ప్రవర్తించినట్టయితే, దాన్ని కూడా ఆయనైతే మర్చిపోతాడన్నమాట. ఈయన ఎంత మంచోడని చెప్పి. సో, ఎప్పుడు కూడా మీరు చేసిన తప్పుని రెక్టిఫై చేయడానికి మినిమమ్ ఎఫర్ట్ పెట్టండన్నమాట. దాన్ని గుర్తించడం మాత్రమే కాదు, మినిమమ్ దాన్ని మళ్ళా సరిదిద్దుకోవడానికి మినిమమ్ ఎఫర్ట్ అయితే ఎప్పుడు పెట్టడానికి అయితే రెడీగా ఉండండి. మీరు తప్పు చేసిన తర్వాత. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ నంబర్ 5 వచ్చి ఫైండ్ ద లెసన్. ఓకే. తప్పు చేసేసాం కదా! ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అందులోంచి? రిఫ్లెక్ట్ అవ్వండన్నమాట. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? నేనెందుకు ఆ మూమెంట్‌లో అటువంటి డెసిషన్ తీసుకున్నాను? ఎప్పుడు గుర్తుపెట్టుకొని చాలా మంది అంటుంటారు. ఒక బలహీన క్షణంలో తప్పు జరిగిపోయింది. ఒక బలహీన క్షణంలో నేను అనుకోని ఆవేశానికి లోనైపోయి ఆ విధంగా చేశానని చెప్పి. ఎప్పుడు గుర్తుపెట్టుకో మిత్రమా, బలహీన క్షణం అంటే ఎక్కడ ఉండదు. బలహీనమైన మనసు ఉంటుంది తప్పితే. ఆ క్షణం చాలా బలమైనది. అటువంటి బలమైన క్షణంలో నీ మనసు బలహీనంగా మారిపోయింది కాబట్టి నువ్వు తప్పు చేశావు. సంథింగ్ చాలా మంది అనుకుంటుంటాం. రకరకాల సబ్స్టెన్స్ గాని, లేకపోతే పార్న్ గాని ఎడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. అటువంటి ఒక మూమెంట్‌లో ఆ బలహీనతకు వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయ్యి అదొక వ్యసనంగా అయితే మారిపోతుందనమాట. సో, అటువంటి మూమెంట్స్ మీ లైఫ్‌లో ఏమున్నాయి? దాని నుంచి మనం ఏం దాన్ని రిఫ్లెక్ట్ అవ్వండి. దాని నుంచి రిఫ్లెక్షన్ తీసుకోండనమాట. ఏం నేర్చుకుంటాం మనం? ఏం లెసన్ మనం నేర్చుకోవాలి? ఏ లెసన్ నేర్చుకుంటే ఇటువంటి మిస్టేక్ మళ్ళా మనం చేయకుండా ఉంటామని చెప్పి, ఆ లెసన్ ఫైండ్ ఔట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫైండ్ ఔట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని మీ జీవితంలో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇటువంటి మిస్టేక్ నేను మళ్ళీ మళ్ళీ చేయను. మళ్ళా ఇటువంటి తప్పు నేను చేయను. ఎదుటి వ్యక్తిని నేనైతే ఇప్పుడు మళ్ళా బాధ పెట్టను. లేకపోతే ఇటువంటి ఆహ్, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సబ్‌స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎటువంటి అడిక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి మళ్ళా నేను బానిసనవ్వనని చెప్పి, దాన్ని మీరు మీ నిజ జీవితంలో అప్లై చేయగలగాలి. అప్పుడే మీరు కనుగొన్నటువంటి ఆ లెసన్‌ని, మీరు చేసిన తప్పులోంచి మీరు నేర్చుకున్న లెసన్‌ని మీరు అప్లై చేయగలుగుతారనమాట. సో, ఇది నంబర్ 5. నంబర్ 6 వచ్చి ట్యూన్ ఇన్ టు యువర్ హైయర్ సెల్ఫ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకేదైనా సమస్యొచ్చిందంటే చాలా మంది ఏం చేస్తుంటారు. మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికో, లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గరికో, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గరికో, మీ జీవిత భాగస్వామి దగ్గరికో వెళ్తూ ఉంటారు. కరెక్టే తప్పులేదు అందులో. బట్ అంతకన్నా ముందర మీలోనే ఒక హైయర్ సెల్ఫ్ ఉంటుంది. దాన్నెప్పుడు గుర్తించండి. అంటే మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకోండి ఎప్పుడు కూడా. నేను చేసింది కరెక్టా కాదా?
నేను ఒకవేళ తప్పు చేశాను. తప్పు చేస్తే నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మీకు తెలుసు మీరు చేసింది తప్ప కాదని చెప్పి. ఖచ్చితంగా అదొక టైప్ ఆఫ్ కోర్ట్ అనమాట. ఆ కోర్ట్‌లో గనుక మీరు దోషి అని గనక తేలిందంటే ఏం చేయాలో అది చేయండి. పైన మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్పితే మిమ్మల్ని మీరు ఆత్మవంచన ఎప్పుడు చేసుకోవద్దు. మిమ్మల్ని మీరెప్పుడు మోసం చేసుకోవద్దు. పక్కవాడిని మోసం చేసినోడు కూడా కొంత బాగుపడతాడేమో గానీ, ఎవడిని ఎవడిని వాడే స్వయంగా గనక మోసం చేసుకుంటాడంటే, ఆత్మవంచన చేసుకుంటాడంటే వాడెప్పుడు బాగుపడడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. ఎప్పుడు కూడా మీ యొక్క ఆత్మవిమర్శ చేసుకొని, మీ మనసు లేకపోతే మీ బుద్ధి మనసు కూడా కాదు. మీ బుద్ధి ఏం చెప్తుందో దాన్నెప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండనమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ చివరగా ఏమంటే లెట్ గో ఆఫ్ ద పాస్ట్. జరిగింది జరిగిపోయింది. మీరు దాన్ని మార్చలేరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్చలేరు. మీరు ఒక మాట అనేసారు. ఆ మాట మీరు తిరిగి తీసుకోలేరు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి. కొంతకాలం తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు మళ్ళా తీసుకోవచ్చు. బట్ మీరు ఒకళ్ళని ఒక మాట అన్నారు. ఆ మాట మీరెప్పుడు వెనక్కి తీసుకోలేరు కదా! మీరు ఒకళ్ళని ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బని మీరు మళ్ళా తిరిగి తీసుకోలేరు కదా! జీవితాంతం అలా ఉండిపోతుందనమాట. జీవితాంతం అలా ఉండిపోతుంది. సో, మీరెప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఏం చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకవేళ తప్పు జరిగిపోయింది. పైనున్న పాయింట్స్ అన్ని కూడా పాటించి ఇక వదిలేసేయండి. ఆ పాస్ట్ మిస్టేక్స్‌ని వదిలేసేయండి. మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ చేయలేరు. బట్ ఆ సిట్యుయేషన్‌ని కొద్దిగా బెటర్ చేయడానికైతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఎఫర్ట్ అయితే మీరు పెట్టగలుగుతారనమాట. సో, ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్షమించగలుగుతారు. అవతల పక్క వ్యక్తి మిమ్మల్ని క్షమించడం పక్కన పెట్టేసేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం అనేది మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో లేకపోతే మీరు ఏం తీసుకున్నా సరే, మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో మీ గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతుందనమాట. సో, ఈ విధంగా ఏదైనా తప్పు చేసినా సరే దాన్నైతే మీరు స్టెప్ బై స్టెప్స్ ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు క్షమించుకోగలుగుతారు. తద్వారా మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో గ్రోత్ అనేది సాధించగలుగుతారనమాట. సో, ఇది మన యొక్క రీగైన్ అండ్ రీటేక్ సీరీస్‌లో ఎపిసోడ్ 5 మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.